ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనకు పార్ట్ టైం ఎంటెక్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే 2024లో పార్ట్ టైం ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ఓన్లీ వన్ కండిషన్ అండి. సో రెగ్యులర్ స్టూడెంట్స్ లైక్ టీఎస్ పీజీ సెట్ కానీ గేట్ ద్వారా ఇక్కడ అడ్మిషన్స్ ఉండవు. ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఉంటుందండి. సో ఎవరైతే బీటెక్ తర్వాత ఏదైనా జాబ్స్ కానీ లైక్ ఏఈఏడబ్ల్యూ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళని వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటారు. అంటే వాళ్ళు వర్క్ చేయడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు 3 years కోర్సు పార్ట్ టైం ఎంటెక్ యొక్క నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ మనకు ఉస్మానియా జేఎన్టీయూ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంటెక్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డీటెయిల్డ్ పీడిఎఫ్, ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్డ్ పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు అందులో ఉన్న పాయింట్స్ అన్ని చూడండి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో. అండ్ అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ దీనికి ఒక పేరు ఉంటుంది, లైక్ ప్రోగ్రామ్కి సిఈఈపి అని అంటారు. సో కంటిన్యూయింగ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి. సో మీకు జాబ్ రావడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ చేయరు కాబట్టి మీకు కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని పార్ట్ టైం పీజీ ఆర్ పార్ట్ టైం ఎంటెక్ని తీసుకురావడం జరుగుతుంది. సో మెయిన్గా ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంది. అది పార్ట్ టైం ఎంటెక్ కూడా ఉంది లైక్ జేఎన్టీయూది, దానికి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో మెయిన్గా మనకు ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను. లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 14th August 2024కి మనకు లాస్ట్ డేట్ అండి. సో విత్ ఫైన్ వచ్చేసి 19th August 2024 లాస్ట్ డేట్. సో ఎగ్జామ్, సో మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క బ్రాంచ్ బట్టి లైక్ మీరు సివిలా మెకానికలా దాని బేస్ మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే, మినిమం మార్క్స్ వచ్చిన వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఎగ్జామ్ వచ్చేసి 25th August 2024 రోజు ఉంటుంది. దాని యొక్క రిజల్ట్స్ వచ్చేసి 31st August రోజు వస్తాయి. అండ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో 6th September to 13th September రోజు మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇది మనకు 3 years కోర్స్. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ మాత్రమే ఎలిజిబుల్, నార్మల్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అండి. మీరు వాళ్ళకు ప్రూఫ్ చూపించాలి. ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వెళ్తారో దాని తర్వాత మీకు ఎప్పుడైతే సీట్ కన్ఫర్మ్ చేయాలనుకుంటే మీరు సర్టన్ ఏరియాలో వర్క్ చేస్తున్నారు, లైక్ మీరు కొందరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, టీసీఎస్ కానీ డెలైట్ కానీ. సో మీరు చూపించాలి వాళ్ళకు సర్టన్ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నట్టు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ మనం తీసుకురావాలి. ఎందుకంటే మీరు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి కదా. సో ఇది మనకు మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 2000 రూపీస్. సో 2000 రూపీస్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ లింక్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కిందనే ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు టోటల్ ఈ నోటిఫికేషన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, పీడిఎఫ్స్ ఉంటాయి. అండ్ దీని యొక్క పీడిఎఫ్స్ అన్నీ నేను ఒకే పీడిఎఫ్లో చేశాను. సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు టైమింగ్స్ వచ్చేసి 6 PM to 9 PM ఉంటుంది. లైక్ క్లాసెస్ మీకు మీ జాబ్ తర్వాత మీకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ 6 to 9 ఉండవు, 6 to 7:30, 6 to 8. సో మీ యొక్క డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు కొన్ని వీక్లీ 3 days 4 days 2 days అట్లుండొచ్చు, అంటే డిపార్ట్మెంట్ వైజ్. సో నోటిఫికేషన్లో జస్ట్ 6 to 9 మాత్రమే ఉంది. సో అది చూసుకోండి. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు లైక్ నోటిఫికేషన్లో ప్రతి బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీట్స్ ఇంపార్టెంట్ అండి. సో సివిల్లో స్ట్రక్చర్లో 20, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ 15, జియోటెక్నికల్ 15, ట్రాన్స్పోర్టేషన్ 15. అదే మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 15, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ 15, టర్బో మెషిన్ 15. అండ్ ట్రిపుల్ కూడా ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ 15. ఈసీఈ డిజిటల్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రోవేవ్ రాడార్ ఇంజనీరింగ్, విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్ అన్ని 15 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా ఉంది, 15 సీట్స్ ఉన్నాయి. సిఎస్సిలో కొన్ని ఎక్కువ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 30, సైబర్ సెక్యూరిటీలో 15, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్లో 15, అండ్ మైనింగ్ వచ్చేసి 15. సో ఈ 7 బ్రాంచెస్కి మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఇవి వేకెన్సీస్ వచ్చేసి, సో మెయిన్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. సో మెయిన్గా మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, దాంట్లో మీకు ఓసీబీసీ వాళ్ళకు 36% ఆఫ్ మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు
15% ఆఫ్ మార్క్స్ రావాలి. అండ్ ఈ ఎగ్జామ్కి సేమ్ మీకు గేట్లో కానీ మీకు ఏఈఏడబ్ల్యూలో ఎలా అయితే సిలబస్ ఉంటుందో అదే ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ లైక్ సిలబస్ కానీ ఎన్ని మార్క్స్ ఉంటాయి, ప్యాటర్న్ ఏంది అన్నీ ఆ పీడిఎఫ్లో ఉంటాయి, చూడొచ్చు మీరు. అండ్ కౌన్సిలింగ్ కూడా మనకు ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2 ఉంటుంది. ఫేజ్ 1లో సీట్ రాకపోతే మళ్ళీ మీరు ఫేజ్ 2లో కూడా అప్లై చేసుకోవచ్చు. 2 phases ఉంటాయి. ఎగ్జామ్ ఏ రోజు ఉండొచ్చో ఇప్పుడు చెప్తాను. ఎగ్జామ్ వచ్చేసి 25th August 2024 రోజు సిఎస్సికి మార్నింగ్ 11 to 1 PM ఉంది. అదే ఆల్ రిమైనింగ్ బ్రాంచెస్ ఎక్సెప్ట్ సిఎస్సి వేరే బ్రాంచెస్ వచ్చేసి 25th August 2024 రోజే, కాకపోతే ఈవినింగ్ లైక్ 2 to 4 ఆఫ్టర్నూన్ మనకు 2 to 4 ఎగ్జామ్. అండ్ కౌన్సిలింగ్ డేట్ వచ్చేసి 6th 9th సెప్టెంబర్ రోజు 6th 24 రోజు మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్, అన్ని ఓఎంఆర్ఏ ఉంటాయి, లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మీకు ఓఎంఆర్ షీట్ అండి, అంటే ఎగ్జామ్ లైక్ ఎగ్జామ్ హాల్లో కండక్ట్ చేస్తారు. లైక్ సిబిటి కాదు, జస్ట్ పెన్ అండ్ బబ్లింగ్ సిస్టమే. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇందులో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. అండ్ డీటెయిల్ పీడిఎఫ్లో పాయింట్ టు పాయింట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ రోజు, లైక్ డీటెయిల్ సిలబస్ ఏంది, అన్నీ మనకు ఆ పీడిఎఫ్లో ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఏమన్నా దీని గురించి డౌట్స్ ఉంటే లైక్ మీకు వెబ్సైట్లో ఒక నంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. నేను ఈరోజు కాల్ చేశాను, ఒక డౌట్ ఉండే, లైక్ ఇది సిఈఈపి కంటిన్యూయింగ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో నార్మల్గా 2-3 years తర్వాత కూడా అప్లై చేసే వాళ్ళు లైక్ ఎలిజిబుల్ ఇస్తారా, లేకుంటే ఓన్లీ ఈ 2024 వాళ్ళకి ఇస్తారా? సో మెయిన్లీ ఎవరికైనా ఇస్తారు, ఆ డౌట్ ఉండే. సో చాలామంది అడుగుతారని నాకు కూడా ఆ డౌట్ ఉండే, అని అడుగుదాం అనుకున్నా కానీ రెస్పాన్స్ లేదండి. సో మీకు ఆ డౌట్ ఉంటే మీరు కాల్ చేసుకోవచ్చు, మనకు వెబ్సైట్లో నంబర్ ఉంటుంది. నేనేమనుకుంటున్నా అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కాదు, 2024లో కాదు, మీకు కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికేట్స్ ఉంటే అండ్ విత్ జాబ్ ఏదన్నా వచ్చి ఉంటే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉండాలి, మీకు అన్ని సర్టిఫికేట్స్ మీ చేతిలో ఉండాలి, అది ఇంపార్టెంట్ పాయింట్. జాబ్ ఉండి మీకు సర్టిఫికేట్స్ లేకపోయినా అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. వర్కింగ్ ప్రొఫెషనల్ అయి ఉండాలి, విత్ ఇన్ హైదరాబాద్లో ఉండాలి. లైక్ ఎందుకంటే మీకు కాలేజ్కి రావాలి కదా 3 days కానీ 4 days. సో మీకు కాలేజ్కి రావాలంటే విత్ ఇన్ హైదరాబాద్ రేడియస్లో ఒక 100-150 kilometers ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేబుల్, వర్కింగ్ ఎంప్లాయీస్ మాత్రమే. అండ్ ఏ ఇంపార్టెంట్ లైక్ ఏమన్నా ఈ నోటిఫికేషన్ గురించి ఏమన్నా క్లారిటీ లేకపోతే కింద లైక్ వెబ్సైట్లో మనకు నంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ ఉంటే వాళ్ళకి అడగవచ్చు, వాళ్ళన్నీ క్లారిఫై చేస్తారు. సో దీని యొక్క డీటెయిల్ పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ దీని యొక్క రిజిస్ట్రేషన్ లింక్ వెబ్సైట్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క కింద పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, పిహెచ్డి నోటిఫికేషన్స్, జేఆర్ఎఫ్ నోటిఫికేషన్స్, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, అన్ని ఇంజనీరింగ్కే కాదు నాన్ ఇంజనీరింగ్ కూడా అన్ని ఇంపార్టెంట్ లింక్స్ పీడిఎఫ్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. ఏ డౌట్ ఉన్నా మీరు ఆ ఎంక్వైరీ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.